అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? కృతయుగం నుండి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు 9 అవతారాలు ఎత్తడం జరిగింది. కృష్ణావతారం తర్వాత రావాల్సిన అవతారం కల్కి అవతారం. దశావతారాలలో ఇది కూడా ఒకటి. కల్కి అవతారం రాలేదు కానీ వ్యాసవాక్కు ప్రమాణం. వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. 10వ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాస భగవానుడు చెప్పాడు. అసలు ఎక్కడ స్వాహకారము సత్కారము ఇవి రెండు కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినటం లోకంలో ప్రారంభమవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు. భర్తను గౌరవించే భార్యను గౌరవించే భర్తను చూసేవాళ్ళు లోకంలో ఉండరు. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సరములకే పడిపోతుంది. పురుషులు 18 సంవత్సరాలకే మరణించటం ప్రారంభమైపోయి ఆయుర్ధాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో శంబాల అనేటువంటి గ్రామంలో విష్ణుయసుడు అనే బ్రాహ్మణుడి కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తాడు. అది ఎప్పుడు అంటే కలియుగం చివరిలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించటానికి గుర్తు పాపులు అందరికీ ఆసనమునందు పుండ్లు పుట్టి నెత్తురు కారుతుంది. కారిపోయి వాళ్లకు వాళ్లే పురుగులు రాలినట్లు రాలిపోతారు. ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలతాయి. పరమ పుణ్యాత్ములు అయినటువంటి వారు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు. ఆయన శ్వేతాస్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకొని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజులు, ఆక్రమించినటువంటి వాళ్ళు, అధికారానికి తగినటువంటి వాళ్ళు, అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే వాళ్ళందరినీ శిక్షిస్తాడు. తర్వాత కలియుగం పూర్తవుతుంది. ఆ తరువాత కృతయుగం ప్రారంభం అవ్వటానికి జల ప్రళయం సంభవించి నీళ్లతో భూమండలం ముంచెత్తుతుంది. ప్రతి కలియుగం చిట్ట చివరిలో వచ్చే అవతారం కల్కి అవతారం. కానీ కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా నమస్కరించిన పాప బుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్కి అవతారం. ఓం నమో నారాయణాయ నమః. స్వస్తి.